ఇలాంటివే కదక్క చేసేది. మీకు తెలుసు కదా మమ్మీ వాళ్ళ గురించి, లవ్ అది ఇది అంటే ఒప్పుకోరు. 2 days లో నీకు అంత అర్థమైందా? అవును, నువ్వు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నావు, నాది కూడా అలానే ఉంటది కదా సిస్టర్, అర్థం చేసుకో కొంచెం. 2 days బ్యాక్ చూసిన, నచ్చింది కాబట్టి లవ్ చేస్తున్నా. మంచోడంటే చూసి చెప్పలేం కదా, మేము కూడా చూసి చెప్పడం అంటే హ్యాండిక్యాప్ తెలియదు ఆ మాత్రం. మీరు మా ప్రేమని అర్థం చేసుకుంటలేరండి. ఎవ్వడ్రా నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఏడికి పోతావు? ఎవడు వాడు? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదండి, మీరు లవ్ చేసుకుంటే ఏం కాదు, మేము వెళ్ళిపోతే తప్ప అండి. బ్రో నువ్వు మాట్లాడే మాటలకి నిజంగా కోపం వస్తుంది, ఫస్ట్ దానికి ఇవ్వాలి. చెప్పం బ్రో, మీరు వచ్చి పట్టుకుంటారు మమ్మల్ని. ఎక్కడన్నా చెప్పే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. ప్లీజ్ అట్లనే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అట్లీస్ట్ మీకు నచ్చితే జర మన స్టేటస్ పెట్టుకోండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, 10 మందికి రీచ్ అవుతుంది. సో ఈరోజు ప్రాంక్ కాల్ చేయడానికి నా ఫ్రెండ్ ప్రియా వచ్చింది. హాయ్ ప్రియా, చాలా డేస్ తర్వాత కలిసినావు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం తినలేదా? గట్టిగా మాట్లాడు. సో ఏంటంటే ప్రియాని నేను ఇలా కొత్త ఛానల్ పెట్టిన, ప్రియా ఇలా ప్రాంక్ కాల్ చేయదా అని చెప్పేసి పిలిపించా. సో ప్రాంక్ కాల్ చేయవరు మీదైనా, సరేనా? ఏమని చెప్పు అంటే కాన్సెప్టా? సో ఓకే, ఏం చెప్తే బాగుంటుంది? ఏం చెప్పాలన్నా? ఏది పెడితే బాగుంటుంది అంటే ప్రాంక్ కాల్ ఏది చేద్దాం క్రేజీగా? సో ఓకే ప్రియా, ఇప్పుడు లైక్ ఏంటంటే నువ్వు మీ అమ్మకి కాల్ చేసి, అమ్మ నేను ఇలా అంటే మెల్లగా చెప్పు, మీ అమ్మని ఇలా చెప్పి ఏం చెప్పు అంటే, అమ్మ నేను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, సో అబ్బాయి అంటే నాకు ఇష్టము, అబ్బాయితో లేచిపోతున్నా అని చెప్పేసాను. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అబ్బాయిని నేను 2 రోజుల ముందుగా చూసా, 2 రోజులు లవ్ స్టోరీ అని చెప్పు, 2 daysలోనే లవ్లో పడ్డా, సో ఈరోజు ఆయనతో లేచిపోతున్నా, ఆయన పక్కనే ఉన్న బ్యాగులు పెట్టుకున్నా అని చెప్పేసాను. సో వాళ్ళ రియాక్షన్ చూద్దాం. చేస్తావు? మీ అమ్మకి చేస్తావా? మీ మమ్మీ వద్దు, మీ సిస్టర్గా? ఓకే, మీ సిస్టర్ బాగుంటుందా? సరే ఓకే, మీ సిస్టర్కే కాల్ చేద్దాం. సో ఒకసారి కాల్ చేయి, లౌడ్ స్పీకర్ పెట్టు. హలో 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 అక్క, చెప్పు. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. తిన్నావా? లేదు ప్రియా, నువ్వు తిన్నావా? లేదు అక్క, తిన్నావా నువ్వు? లేదు. ఇంకేంది, ఏమన్నా ఏం చేస్తున్నావు మరి ఇంట్లో? ఏం లేదు ప్రియా, ఖాళీగా ఉన్నా. మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. నువ్వెలా ఉన్నావు? బాగున్నాక్క. నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? భయం వేసింది, ఏమనవు కదా? నువ్వు చెప్పు ఫస్ట్. ఏమనంటేనే చెప్తా. ఓకే చెప్పు. ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అక్క. లవ్వా? ఎప్పటి నుంచి? ఒక 2 days అక్క. 2 days నుంచి లవ్వా? ఏం చేస్తాడు అబ్బాయి? ఆయన నాతో పాటే చేస్తాడు. నీతో పాటు చేస్తాడా? ఏంటి ప్రియా నువ్వు లవ్ అది ఇది అంటే మమ్మీ వాళ్ళు కోపడతారు, తెలుసు కదా మమ్మీ వాళ్ళ గురించి నీకు. మమ్మీకి చెప్పకక్క. చెప్పు. అంటే చాలా మంచోడక్క. మంచోడైతే మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు ప్రియా. నువ్వు కొంచెం హెల్ప్ చేయక్క. నేనేం హెల్ప్ చేయాలి? ఏం చేస్తాడు తను? నాతో పాటే చేస్తాడు, సేమ్ ఇద్దరం ఒకే వర్క్ చేస్తాం. మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు ప్రియా, మీకు తెలుసు కదా మమ్మీ వాళ్ళ గురించి, లవ్ అది ఇది అంటే ఒప్పుకోరు. చాలా మంచోడు. మంచోడైతే చేయిస్తారా? అంటే
నేనైతే అర్థం చేసుకున్నా, చాలా మంచోడు, అందుకే నీతో మాట్లాడదామని కాల్ చేసిన. వద్దు ప్రియా, వదిలేసి. లవ్ వద్దు, ఏమొద్దు అక్క. ఎందుకక్క నీకు బ్రేకప్ అయింది, దానికోసం వద్దంటున్నావా? నా బ్రేక్ చెప్పు ప్రియా. అట్లా అంటే ఎట్లా అక్క? నీది అయిందని నాది కూడా చేస్తావా అక్క? వద్దు ప్రియా, మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు, చెప్తున్నా కదా, వదిలేసేది. కానీ చాలా అర్థం చేసుకుంటాడు అక్క, మంచిగా ఉంటుంది తర్వాత నా లైఫ్ కూడా. 2 days లో నీకు అంత అర్థమైందా? అవును. ఏ మంచోళ్ళు ఉంటారు ప్రియా, అందరూ అలా కనిపిస్తారు పైకి అట్లా. అంటే నన్నైతే చాలా మంచిగా చూసుకున్నాడు. ఈ 2 daysలోనే మంచిగా చూసుకున్నట్టే తర్వాత లైఫ్ లాంగ్ కూడా మంచిగా చూసుకుంటాడు అనిపించింది. 2 days కాబట్టి మంచిగా చూసుకుంటాడు, తర్వాత కూడా చూసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయినాక, లవ్ అయితే పక్కా చేసుకుంటా, ఆయనే చేసుకుంటా. ఏంటి ప్రియా నువ్వు చెప్తే అర్థం కదా నీకు? అక్క నువ్వు చేసినప్పుడు నేను హెల్ప్ చేశాను కదక్క. ప్రియా అది మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు, మ్యారేజ్ చేసిరు. అట్లా నాది కూడా నువ్వు ఒప్పుకుంటే నేను కూడా చేసేసుకుంటా. మమ్మీ వాళ్ళకి ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకుంటే మమ్మీ వాళ్ళని చిన్నగా ఒప్పిస్తావు అక్క. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నీకు చెప్తున్నా ముందు. వద్దు ప్రియా, వదిలేసేయి, నీకు చెప్తే అర్థం కాదు. నేను చేసుకుంటా అక్క, నువ్వే హెల్ప్ చేయాలి. ఏంటి ప్రియా నీకు చెప్తే అర్థం కాదా? ఒకసారి చెప్తే. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా, చూస్తున్నావు కదా, నీకు అర్థం కావట్లేదా? నువ్వు చేసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నాది కూడా అలానే ఉంటది కదా సిస్టర్, అర్థం చేసుకో కొంచెం. ఎంజాయ్ ఏంది ప్రియా, ఎన్ని బాధలు పడుతున్నానో తెలుసా నీకు? సరే నేను కూడా అదే పడతానేమో, కానీ నాది ఒప్పుకో సిస్టర్. వద్దు ప్రియా, బాగుండదు, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? కానీ నేను ఇష్టపడ్డాక రోజు నన్ను మీట్ అయ్యేటోడు, చాక్లెట్స్ అవి ఇవి తీసుకొచ్చేటోడు. 2 days లో ఏమర్థమైంది ప్రియా నీకు? అందరు అలా ఉండరు ప్రియా, మోసం చేస్తారు, మంచోళ్ళు ఉండరు. కానీ రోజు నాకు గిఫ్ట్స్ అని చాక్లెట్స్ అని ఇవి రోజు తీసుకొచ్చాడు, లైఫ్ లాంగ్ అలానే ఉంటా అంటున్నాడు. గిఫ్ట్ ఇస్తే పడిపోతావా? 2 days లో ఏమర్థం అవుతుందని నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వే చూస్తే నువ్వే ఏమంటావు, ఓకే అని అంటావు అక్క. ఆయనను చూసి ఒక్కసారి నువ్వు కూడా మీట్ అయితే చూస్తావు అంటావు అక్క. అబ్బా, మమ్మీ వాళ్ళు ఒప్పుకోరు ప్రియా, నా చూస్తున్నావు కదా, నేను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడుతున్నా, నువ్వు ఈ జీవితం కూడా అలా కావద్దు. ఆయనకి కొంచెం ప్రాబ్లం ఉంది అక్క. ఏంటి? హ్యాండిక్యాప్టెడ్. అసలు నీకు బుద్ధి ఉందా ప్రియా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమైనా సెన్స్ ఉందా? హ్యాండిక్యాప్డ్, నీ లవ్ మ్యారేజే వద్దంటుంటే నువ్వు అసలుకే అలాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. బుద్ధి ఉందా కొంచెమన్నా నీకు? నాకు ఇష్టమే కదక్క. నీకు ఇష్టం అయితే ఎట్లా చేస్తారు ప్రియా మమ్మీ వాళ్ళు? ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం అక్క, వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినా ఆయనతోటి. చెప్తుంటే అర్థం కాదా నీకు? అన్ని లగేజ్ కూడా సదురుకున్నాక. ఏంటి ప్రియా నువ్వు మాట్లాడేది? 2 days లవ్ అంటున్నావు, అప్పుడే లగేజ్ అంటున్నావు, ఏమన్నా అర్థమవుతుందా నీకు? ఎందుకు చెప్పినావు? వెళ్ళిపోతున్నావు చెప్పేసినావా? చెప్పిన వాళ్ళ ఇంట్లో చెప్పేస్తుందా మీ ఇంట్లో? హలో హలో హలో, హాయ్ అండి. చెప్పండి. అదే నేను ప్రియాని లవ్ చేస్తున్నా. నేను ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడే ప్రియతోనే వర్క్ చేస్తా. అవునా? నీకు ఎలా ఇవ్వాలి మా చెల్లిని? అంటే ఏంది, ఎందుకు ఎట్లా అన్నావు? హ్యాండిక్యాప్డ్ అయితే ఇవ్వద్దా? మా ప్రేమ గొప్పదండి, లవ్ చేస్తున్నాం మేము. ఎన్ని రోజుల నుంచి లవ్ చేస్తున్నావు? లవ్కి టైంతో సంబంధం లేదు కదా. నేను 2 days బ్యాక్ చూసిన, నచ్చింది కాబట్టి లవ్ చేస్తున్నా. లవ్ చేస్తే ఎంబటి పెళ్లి చేస్తారా నీకు? మీది కూడా లవ్ మ్యారేజ్ అంట కదండి, ఎందుకు ఇలా చేస్తారు మీరు? లవ్ మ్యారేజ్ కాబట్టి చెప్తున్నా. ఏం కాదు, మ్యారేజ్ చేసుకొని నేను ఇప్పుడు మనం వెళ్ళిపోతాం చెప్పినా కదా, ఎందుకు చెప్పినావు నువ్వు అనవసరంగా? ఎక్కడికి వెళ్ళిపోతావు? అవసరం లేదు, కట్ చేసి వెళ్ళిపోతాం త్వరగా. మనం చేసిందిగా.
కట్ చేయి కాల్ చేసింది, మళ్ళీ చేస్తుంది గైస్. మళ్ళీ ఇంకొకసారి కట్ చేద్దాం. చేస్తుంది ఎత్తు. హలో హలో అక్క, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? నువ్వు తిట్టడానికే కాల్ చేస్తున్నావు కదా, అందుకే. తిట్టడానికి కాక దేనికి కాల్ చేస్తారు? నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు ప్రియా? మీరు మా ప్రేమని అర్థం చేసుకుంటలేరండి. ఎవ్వడ్రా నువ్వు అసలు? నేను బావ అయితే నేను మీ చెల్లి ముగ్గురు. ఎందుకు అంటున్నావు అక్క? మరి ఏమనాలి? నీకు ఏమైతాడు? సిగ్గుందా ప్రియా నీకేమన్నా? ఉంది కాబట్టే లవ్ చేసిన అక్క. సిగ్గు లేకనే లవ్ చేసినావు. నువ్వు తిట్టడానికే కాల్ చేస్తున్నావు కదా అక్క, అందుకే కట్ చేస్తున్నా. తిట్టడానికి కాక దేనికి కాల్ చేస్తారు? సిగ్గుందా అసలు నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏడికి పోతావు? ఎవడు వాడు? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదండి, మీరు లవ్ చేసుకుంటే ఏం కాదు, మేము వెళ్ళిపోతే తప్ప అండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి నాలాగా తను కూడా బాధపడొద్దని చెప్తున్నా. నేను మీ హస్బెండ్ లాగా ఏం చూసుకోను, మంచిగా చూసుకుంటా నేను. మనం వెళ్ళిపోతాం, మీ అక్క ఒప్పుకోదని నాకు తెలుసు. వెళ్ళిపోదాం మనప్ప. మేము వెళ్ళిపోతున్నాం అక్క. హలో హలో, ఎవడరా నువ్వు అసలు? నువ్వెవరు అసలు? మా అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వెవడంటావు? ఏంటి ఏం మాట్లాడుతుంది నీకు అసలు తెలుస్తుందా? లేదు బ్రో, మీరు లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా అర్థం చేసుకుంటారని. అసలు ఏం జరుగుతుంది అక్కడ నాకు ఒకసారి చెప్తారా? ఏం లేదు, నాకు 2 days బ్యాక్ తన ప్రియాని లవ్ చేసిన నేను. అయితే బ్రో ప్రియా ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? ఎందుకు కట్ చేస్తారు? ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు? మరి మేము చెప్పాను కదా ఇక వెళ్ళిపోతున్నామని. నువ్వు కాల్ చేసి కన్విన్స్ చేసినా ఇక నేనైతే వినేది లేదు. లేదు, నేను ప్రియాని లవ్ చేస్తున్నా, వెళ్ళిపోతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళిపోతారు బ్రో? ఎక్కడికైనా, ఏ మలేషియానో, ఏ బ్యాంకాకో, ఏ అమెరికానో వెళ్ళిపోతాం బ్రో. బ్రో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? సంక నాకపోతారు బ్రో అసలు. లేదు, ఆయన ఎలా సెట్ అయింది బ్రో మీ ఇద్దరికి? నేను మొన్ననే 2 రోజుల ముందు జాబ్ లో జాయిన్ అయినా. లవ్ చేసుకుంటాం బ్రో, ప్లీజ్. బ్రో ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎక్కడ ఉన్నారు మీరు అసలు ఇప్పుడు? మేము చెప్పం బ్రో, మీరు వచ్చి పట్టుకుంటారు మమ్మల్ని. ఎక్కడన్నా చెప్పే బ్రో. మేము ప్లీజ్ ఇలా మీరు తప్పొద్దు. అసలే చాలా కోపం మీద ఉన్నాను. ఎక్కడున్నారు చెప్పండి. లేదు, నేను చెప్పం బ్రో, మీరు రౌడీని తీసుకొచ్చి చంపించేస్తున్నాను. మీ చెల్లో మీ ఎవరైనా ఉంటే ఇలా అయితే మీరు ఏమైనా ఒప్పుకుంటారా? నేను ఎందుకు ఒప్పుకుంటా బ్రో? ఒప్పుకోను, కాల్ చేతులు ఎరగొడతా. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతే మీ ಮೇಲೆ ఒప్పుకుంటాను చెప్పండి. ఇది మా ఇష్టం, ఎందుకంటే తీసుకునేది నేను కదా బ్రో, నేను తీసుకెళ్తా. అయితే మా అమ్మాయి బ్రో. లేదు, చెప్తే వద్దు, కట్ చేసి ఫోన్, వాళ్ళతో మాట్లాడేది వద్దు. చెప్పండి బ్రో. డబ్బులు తింటావు అనవసరంగా. ఫస్ట్ ఎక్కడున్నారో మా దగ్గరికి రండి. నేను రామ్ బ్రో, మీరు ఇప్పుడే ఇట్లా అంటుంటే మళ్ళీ ఖచ్చితంగా కొడతారు మాకు. నేను ముందే హ్యాండిక్యాప్ని. హ్యాండిక్యాప్ ఒకసారి దానికి ఒకసారి లేచిపోయేది మీకు చెప్పడానికా? అసలు నువ్వు ఎవరిని లవ్ చేసావు నీకేనా అర్థమవుతుంది? హ్యాండిక్యాప్టర్ అంట. పోనీ ఎవరినో మంచిని లవ్ చేసినా బాగున్నే. మంచోడంటే చూసి చెప్పలేం కదా మేము కూడా. చూసి చెప్పడం అంటే హ్యాండిక్యాప్టర్ తెలియదు ఆ మాత్రం. హ్యాండిక్యాప్డ్ అయితే చూసుకోడా? మంచిని లవ్ చేసినా బాగుండే ఒప్పుకున్నానేమో. హ్యాండిక్యాప్టర్ లవ్ చేసి మనం ఎలా జడ్జ్ చేసాం? ఆయన అయితే నన్ను మంచిగానే చూసుకుంటాడు, అందుకే ఆ నమ్మకంతో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. మంచిగా చూసుకుంటున్నారు. మీకు లవ్ వాల్యూ ఎంత నమ్మకం వచ్చింది ఆడి మీద బ్రో? మీకు లవ్ వాల్యూ తెలుసు అనుకున్నా బ్రో. హ్యాండిక్యాప్డ్ అయితే ఏంది బ్రో, మనిషి కదా బ్రో. నాకు దాని దోలు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను వద్దు అని. నేను పర్లేదు బ్రో, నాకు ఎవరు పెళ్లి చేసుకోరు, అందుకే దీన్ని లేపుకోబోతున్నా. బ్రో నువ్వు మాట్లాడే మాటలకి నిజంగా కోపం వస్తుంది. ఫస్ట్ దానికి ఇవ్వాలి. హలో, నువ్వు ఎక్కడున్నావో కథలు దెబ్బకున్నా ఇంటికి రా, మాట్లాడదాం. ఇంటికి వస్తే మీరు పక్కా పెళ్లి చెయ్యరు. ఇంటికి రావే నువ్వు. ఫస్ట్ ఇంటికి రా. ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను, ఓకేనా? ఆడికన్నా మంచిగా నీచి పెళ్లి చేస్తాను. నేను అదే బ్రో, అందుకే నాకు భయం, అందుకే ఇంటికి రావట్లేదు మేము. అదే నువ్వు చెప్తున్నా. అసలు నీ పేరు ఏం పేర్రా? నా పేరు రజనీకాంత్. రజనీకాంత్? అరే నువ్వు ప్లీజ్ బ్రో, మాకు అర్థం చేసుకొని మేము రావు చెప్తున్నాను. చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను.
ఇప్పటికే చాలా ఓవర్ చేసావు. ఎక్కడ ఉన్నారు మీరు చెప్తారా, లేకపోతే నేనే ఏదో ఒకటి చేయాలి? ఒకటి చేస్తారు, ఇక్కడే మనం తాళి కట్టేద్దాం, ఇక్కడే పెళ్లి చేసుకుందాం, మీ మీద ఇక్కడే పెళ్లి చేసుకుందాం. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు మనకు, ఇండి పెళ్లి చేసుకుందాం. ప్రియా ప్లీజ్ ప్రియా. రే హలో ప్రియా. హలో కట్ చేసి వద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, కట్ చేసి. హలో ప్రియా, హలో అసలు ఎక్కడున్నా చెప్పు ప్రియా. నేను మాట్లాడతాను చెప్పాను కదా, చెప్పు ఎక్కడున్నావు? నువ్వు వేరే వాళ్ళకు పెళ్లి చేస్తా అంటున్నావు, మంచోడు చూసి ఇంకేం మాట్లాడతావు బ్రో? ఏం చేయాలి? హ్యాండిక్యాప్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలరా, నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? నేను పెళ్లి చేస్తే ఏంది బ్రో, మనుషులం కాదా మేము? హ్యాండిక్యాప్టర్ రా నువ్వు. మీరు వస్తారు కదా. నేను కంప్లైంట్ ఇస్తా, అనవసరంగా లైఫ్ పోద్ది. బ్రో మేము కంప్లీట్ ఇస్తాం బ్రో. నీకు 19 ఏళ్ళు దాటినా? అవును మేము కంప్లీట్ ఇస్తాం బ్రో. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇచ్చుకుంటాం, మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటాం అని. అరే ఎవడి పిల్లని తీసుకెళ్లి ఎవరిని లవ్ చేసుకుంటారా నువ్వు? ఎవరిని పెళ్లి చేసుకుంటారా నువ్వు? నేను చేసుకునేది నీ చెల్లిని కాదు కదా, నీ మరదల్ని. చేసుకుంటే నువ్వు ఒప్పుకుంటావరా? నేను ఎందుకు ఒప్పుకున్నా? నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కదా. మాట్లాడుతున్నావు మళ్ళీ. వద్దు బ్రో, మీరు ఇట్లా ఖర్చు ప్రియా వద్దు. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు. ఇట్లా ఉన్నారు ఇది మీ వాళ్ళు. సో చాలా క్రేజీగా ఉన్నారు గైస్. అయినా హ్యాండిక్యాప్ అయితే పెళ్లి చేసుకోదా ఏంది? ఎందుకు చేసుకుంటారు? కానీ ఎట్లా అంటుండే నేను, బాధ అనిపించింది నాకు హ్యాండిక్యాప్ అనగానే. అరే హౌలేగా ఫోన్ కట్ చేద్దావేట్రా బ్రదర్? ఇంతగానే తిడుతున్నారేం బ్రదర్, కొంచెం మెల్లగా మాట్లాడండి మీరు. అరే నాకు అసలు చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు ఇంకెవరితో చూసుకో, దాన్ని వదిలే. ప్రాంక్ అలానే ఎవరితో కాదు బ్రో, మేము సరదాగా చేస్తున్నాను. నేనేం లేపుకెళ్ళట్లేదు. హలో హలో, ప్రాంక్ కాల్ చేస్తున్నాను. యాక్చువల్లీ తను ప్రాంక్ కాల్ చేయడానికి వచ్చింది. ప్రాంక్ కాదా? ప్రాంక్ కాల్ చేయడానికి వచ్చింది. ఎలా కనబడుతున్నాను రా నేను నీకు? బ్రదర్ సారీ, నాకు తెలియదు. మీ లవ్ మ్యారేజ్ కదా, ఇలా రియాక్ట్ అవుతారని చెప్పేసి చేసినాము, మాట్లాడను. హలో హలో, ప్రాంక్ కాల్ ఇది. అసలు నీకు బుర్ర ఉందానే? ఏం ప్రాంక్ కాల్ చేయాలి, ఎలా చేయాలి మినిమం? బ్రో వీడియోలో కూడా తిట్టిరు, ఇక్కడ కూడా తిట్టగలను బ్రో. ప్రాంక్ కాల్ చేసిన వదిలేయండి, సారీ. చెప్పు ప్రియా. ప్రాంక్ కాల్ అక్క. ఏం ప్రియా, ఇలాంటివి కూడా ప్రాంక్ కాల్ చేస్తారా? ఇలాంటివే కదక్క చేసేది. హలో హలో, సరదాగా అండి, నేనేం హ్యాండిక్యాప్ కూడా కాదు. నేను ఏదో నా పేరు శంకర్ మని, యూట్యూబ్లో ప్రాంక్ చేస్తుంటా. ఓకే. సో సరదాగా చేసినాం. మీరంతా సీరియస్ అవుతారు ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఎవరైనా సీరియస్ ఫ్యామిలీ మ్యాటర్ ఎలాగే సీరియస్ అవుతారు కదా బ్రో, మినిమం ఉండాలి. ఏంది బ్రో, నువ్వు మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నీకేముంది బ్రో? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి అర్థమైంది బ్రో, వెళ్ళొద్దని చెప్పి అందుకే అంటున్నాను. కానీ ఒక్క మాట బ్రో, హ్యాండిక్యాప్ అయితే లవ్ చేయొద్దా బ్రో? అంటే ఎవరైనా మంచి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కదా బ్రో, సో అదే సెన్స్ లో మాట్లాడాను. కాదు, వీడియో అప్లోడ్ చేయొచ్చా? చేసుకోండి బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఓకే. సో గైస్ చూసారు కదా, సో చాలా క్రేజీగా అయితే అనిపించింది. సో కొంచెం అయితే బాధ అనిపించింది నాకు. అంటే ఫన్ కోసం చేద్దాం అనుకున్నా, కానీ హ్యాండిక్యాప్డ్ అయితే నిన్ను ఎలా ఇస్తారు, నీకు ఎలా ఇస్తారు, వాడిని ఎలా చేసుకుంటున్నావు అంటుంటే బాధ అనిపించింది. సో పర్లేదు, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటుంది. సో గైస్ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని షేర్ చేయండి. నువ్వు కూడా షేర్ చేయి దోస్తులకి. చేస్తావా? చేస్తాను. సరేపా, వెళ్ళిపోదాం, లేచిపోదాం.